నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్యులు చింతా రుక్మాంగదరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచారదేవోభవ. సార్, చాలా మందికి లైఫ్లో ఒక అద్భుతం జరగాలన్నా, మిరాకిల్స్ జరగాలన్నా ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవుని నమ్ముకున్నాక లైఫ్ మారుతూ ఉంటుంది. చాలా మందికి ఇష్టదైవం అనేది కొంతమందికి చాలా మందికి ఉంటుంది. అందులో భాగంగా శివుడిని చాలా మంది నమ్ముకుంటారు. బోలాశంకరుడు అంటారు, ఆయన ఆజ్ఞ అనేది ఏది జరగదని ప్రకృతిలో కూడా మనం చెప్తూ ఉంటాము. అయితే కొంతమంది మాత్రం శివుని నమ్ముకుంటే కొన్ని సమస్యలు ఎదుర్కోవాలి, కొన్ని కష్టాలు ఎదుర్కోవాలని చాలామంది చెప్తారు. మరి శివుడి లేనిదే ఏది జరగదంటారు, ఆయన బోలాశంకరుడు ఏది అడిగినా ఇచ్చేస్తారని కొంతమంది అంటారు, కొంతమంది ఏమి ఇలా అంటారు. మీరేం చెప్తారు అసలు? కట్టుటకు బట్ట లేదు, ఉండుటకు ఇల్లు లేదు, తినుటకు తిండి లేదు, ఏమీ లేని ఆ ఈశ్వరునికి ఏ లోటు లేదు. శివుడాజ్ఞ లేనిదే చెమైనా కొట్టదు. నిజం. ఆయన జంతు చర్మను కట్టుకుంటాడు. మరి నగిషి వస్త్రాలు ఎందుకు కట్టుకోలేకున్నాడు? పాములు మెల్ల వేసుకుంటాడు. శ్మశానంలో బూడిద ఒళ్ళంతా పూసుకుంటాడు. జడలు గట్టిపోయినటువంటి వెంట్రుకలను ముడి వేసుకుని ఉంటాడు. ఆ ముడుల మధ్యలో గంగాదేవిని పెట్టుకుంటాడు. నుదుటిపైన అగ్నిగోళం ఉంటుంది. మూడవ నేత్రం. కంఠంలో విషం ఉంటుంది. సగం శరీరం భార్యకి ఇచ్చేసాడు. ఎదురుగా ఒక ఎద్దు అంటే నందీశ్వరుని కూర్చోబెట్టుకున్నాడు. శివుడు ఎదురుగా నందీశ్వరుడు చూస్తూ ఉంటాడు. మరి శ్మశానవాసి ఈశ్వర అంటారు. మరి ఈయన ఆజ్ఞలేందే చేయమనే కొట్టదు. మరి ఈయన ఆరాధించిన వాళ్ళే ప్రపంచ స్థాయిలో అగ్రగణ్యులు. రావణాసుడు కావచ్చు, అగస్త్యుడు కావచ్చు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువే కావచ్చు. అనంత పద్మనాభ స్వామిని చూస్తే ఆయన పడుకొని పరమేశ్వరుని పూజిస్తూ ఉంటాడు. శ్రీ వెంకటేశ్వర స్వామిని చూస్తే ఆయన హృదయంలో శివలింగం ఉంటుంది. ఈయన లేకపోతే ఆయన కూడా ఏం చేయలేడు. అంటే లక్ష్మీదేవికి కూడా ఆ స్థితి శక్తిని ఇచ్చింది శివుడే. ఆమె ఒక మారేడు, ఒక బిల్వ వృక్షంగా పుట్టింది. ఆ వృక్షంలోని లక్ష్మీదేవి సాక్షాత్ మారేడు చెట్టు. ఒక బిల్వ పత్రాన్ని నెత్తిన పెట్టి అడిగితే ఏమైనా ఇచ్చేస్తాడు. లక్ష్మీదేవికి రౌద్ర రూపిణి అని పేరుంది. అంటే రుద్ర రూపిణి ఆమె. పార్వతీదేవికి నారాయణి అనే పేరుంది. ఆమె విష్ణు రూపిణి. విష్ణు శక్తితో పార్వతీదేవి ఉంటుంది, శివశక్తితో లక్ష్మీదేవి ఉంటుంది. పార్వతీదేవి లక్ష్మీదేవి కూతురు సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చి పెళ్లి చేయమందామని అడిగితే పరమేశ్వరుడు, మన దగ్గర ఏముంది, వాళ్ళు మనకేంటికి ఇస్తారు, వాళ్ళు సంపన్నులు, లేదండి ఖచ్చితంగా ఇస్తారు, నేను వెళ్ళి మా అన్నయ్యను మహావిష్ణువు అడుగుతానంటే, నువ్వు వెళ్ళిరా అంటే ఈమె వెళ్ళి అడిగితే మహావిష్ణువు, నాదేముందమ్మా, నాకే అభ్యంతరం లేదు, మీ వదిన గారిని అడుగు అని ఆయన అంటే, ఆమెను అడిగితే మీ దగ్గర ఏముంది అసలు, మా దగ్గర ఎంత బంగారు ఉంది, మేము లేనిది ఈ లోకంలో ఎవరు ఏది లేదు, ఏమీ లేని వాళ్ళకి మేము ఎలా ఇచ్చేది, మీ ఆస్తిపాస్తులు ఏంటి, పుట్టల మధ్యలో కొండల మధ్యలో ఉంటారు మీరు, మీ దగ్గర ఎంత బంగారు ఉంది అసలు మీకే తెలియదు, ఏదో ఆమెదో ఇష్టం చేసినట్టు. ఈమె బాధపడి ఏడ్చుకుంటూ పరమేశ్వరం దగ్గరికి వస్తే, మన దగ్గర ఏమీ లేదంటండి, నిజమే కదా, మీరేమో ఇప్పుడు విభూది, పుర్రెలు, శ్మశానము ఇటు తిరుగుతుంటారు, మన దగ్గర వెనకంటే భూత ప్రేత గణాలు తిరుగుతూ ఉంటారు, పిశాచులు, రాక్షసులు తిరుగుతూ ఉంటారు. శివుడు నవ్వేసి ఒక రుద్రాక్షని ఇలా తెంపి, దీనికి సరిపడా బంగారు ఉందేమో లక్ష్మీదేవి దగ్గర తీసుకురా, గమనం ఉండండి, ఒకసారి పోయి అవమానాలు పాలయ్యాను, ఈ కాసంత బంగారు లేకుండా ఏంటుకుంటుంది లక్ష్మీదేవి దగ్గర అంటే, నువ్వు వెళ్ళి తీసుకురా, భర్త మాట మేరకు అంటే వెళ్తుంది బాధపడుతూ. ఈయన నిజంగా బోలాశంకరుడు అంటారు, నిజంగానే ఇంకా రెండోసారి నాకు పరీక్ష పెట్టాడని వెళ్ళి లక్ష్మీదేవిని, దీనికి సరిపడా బంగారు ఉంటే మా ఆయన తీసుకురమ్మన్నాడంటే, లక్ష్మీదేవి పక్కపక్క నవ్వి దానికి చిన్న త్రాసు తీసుకుని రుద్రాక్ష పెట్టి బంగారు వేస్తే అది లేదు పైకి. ఎంత వేసినా చివరకు పెద్ద త్రాసు పెట్టి లక్ష్మీదేవి కూర్చుంటే కూడా ఆ రుద్రాక్ష పైకి లేదు. పార్వతీదేవికి అప్పుడు, మా దగ్గర ఒక రుద్రాక్షకు సరిపడా బంగారే నీ దగ్గర లేనప్పుడు, మా ఆయన దగ్గర ఎన్ని రుద్రాక్షలు ఉన్నాయి, ప్రపంచంలో మా భక్తుల దగ్గర ఎన్ని రుద్రాక్షలు ఉన్నాయి, ఒక రుద్రాక్షకి అయ్యే బంగారు నీ దగ్గర లేనప్పుడు నీ సంబంధం మాకు వద్దే వద్దు, మా దగ్గర ఉండేటువంటి ఒక రుద్రాక్షకి సరిపడే సంపద కూడా మీ దగ్గర లేనప్పుడు
పరమ మహావిష్ణువు మొదటగానే ఆయన పక్కకు తప్పుకుంటాడు. అప్పుడు ఏమండి ఇదేంటి విచిత్రంగా ఉంది, రుద్రాక్షకి అంత శక్తి ఉందంటే నేను వచ్చి కూర్చుంటే కూడా అది పైకి లేదు, అది శివపార్వతుల మహత్యము అంటే అని చెప్పినట్టుగా మనకు పెద్దలు చెప్తారు. భార్య పిల్లలతో ఫ్యామిలీ ఫోటో ఒక శివుడు తప్పితే ఇంకెవరికి ఉండదు, అస్సలు ఎవరికి ఉండదు. అందుకే ఏ సమస్య వచ్చినా శివాలయానికి వెళ్ళంటారు. అవును. మరి నానుడు ఎందుకు వచ్చింది సార్ కొంతమంది అంటూ ఉంటారు. నానుడు అంటే ఏమి, ఎలా వచ్చింది నానుడు, ఏమంటారు చెప్పండి. శివుని నమ్ముకుంటే కొంచెం కష్టాలు వస్తుంటాయి అని. అంటే వాళ్ళకు శివాలయంలో అనుమతి లేదని అర్థం, శివాలయంలోకి వెళ్ళే అర్హత లేదని అర్థం, ఆ మాట అనడమే శివాలయంలోకి వెళ్ళే అదృష్టం లేదని అర్థం. అంతే. వాళ్ళు ఎవరో మనకొద్దు, పేర్లు ఊళ్ళు ఆధార్ కార్డు నెంబర్ మనకు అనవసరం. లేదు, అనవసరం. కాకపోతే శివుడి దగ్గర అవగాహన అది పోవాలి జనాల్లోకి అని అడగడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం కాదు. అందుకే ఇక్కడ శివుడు ఇవ్వలేనిదంటే ఏది లేదు. శివుడు ఇవ్వగలిగినంత మనం అడగలేం, శివుడు ఇవ్వగలిగినంత మనం అడగలేం, ఆయన ఇవ్వలేని దాన్ని మనం అడగలేం. ఆయన ఏమని ఇస్తాడు, మనకి ఏం కావాలో అది ఇస్తాడు. ఆయన చెడ్డది కోరుకుంటే చెడ్డది ఇస్తున్నాడు, రాక్షసులకు వరాలు ఇచ్చాడు, కానీ దాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకుని వాళ్ళే నాశనం అయిపోయారు. మంచిని కోరుకుంటే శాశ్వతంగా మంచి చేసుకుని కీర్తించబడుతున్న వాళ్ళు ఉన్నారు. మార్కండేయులు వారు ఉన్నారు, శివలింగాన్ని గట్టిగా కౌగులించుకున్నాడు. నేను మరణించను కొన్ని లక్షల సార్లు చెప్పేశాడు ఆయన. శివలింగాన్ని పట్టుకొని ఆకాశంలోకి వెళ్ళిపోయింది ఆయన యొక్క మెసేజ్, అది మెటీరియల్ అయిపోయింది. శివుడు దిగాడు, నువ్వు శాశ్వతంగా చనిపోవు, 16 ఏళ్ళ బాలుడు శాశ్వతంగా ఉంటావు అన్నాడు. ఆయన మాటకు తిరిగే ఉంది ఇంకా, అంతే. శాశ్వతత్వం ఇచ్చేసాడు ఆయన. మరి ఆయన ఇచ్చినటువంటి వరాలు ఎన్నో రావణాసుడు పొందాడు, వర గర్వంతో ప్రవర్తించాడు, ఆ అహంకారానికి ఆయన నశించిపోయాడు. కాబట్టి ఇక్కడ శివుడు ఏదైనా ఇస్తాడు, దాన్ని దుర్వినియోగం చేసుకుని మన చేతకంతనం, మన తప్పది. కాబట్టి ఇక్కడ శివతత్వాన్ని ఎంత వివరించినా మనకు సంవత్సరమైనా చెప్పొచ్చు. జీవితకాలమే సరిపోతుంది నన్ను అడిగితే నేను అలా చెప్తా. అది ఆయన యొక్క శక్తి. ఆయన అనుగ్రహం తొందరగా కలగాలంటే ఏం చేయాలి? శివయ్య అనుగ్రహం తొందరగా కలగాలంటే, శివయ్య అనుగ్రహం తొందరగా కలగాలి అంటే మనము ఇప్పుడు నమశివాయ ఉంది, పంచాక్షరి మంత్రం. పంచాక్షరిలో పంచభూతాలు ఉంటాయి. పంచభూతాత్మకమైనటువంటిదే ప్రకృతి. ప్రకృతి ఆరాధనే పరమేశ్వర ఆరాధన. అందుకే పంచాక్షరి మంత్రాన్ని మనం నిత్యం పారాయణ చేయొచ్చు. తుమ్మిన నమశివాయ అనాలి, నీళ్ళు తాగేటప్పుడు మనసులో నమశివాయ అనుకోవాలి, నిత్యం శివనామస్మరణలోకి వెళ్ళిపోవాలి. ఆయన అనుగ్రహం కలుగుతూనే ఉంటుంది. శివలీలలు శివగాథలు మనం వింటూ ఉంటే అది మనకు ఆకలి నిద్ర కూడా వేయదు. నిజంగా బ్రహ్మ విష్ణువులు పోటీలు వేసుకుని ఎవరు గొప్ప అని వాళ్ళు శివుడి దగ్గరికి వెళ్ళారంట. మాకు ఈ సమస్య తీర్చు, నేను గొప్ప సృష్టికర్త, నేను మొత్తం సృష్టించింది నేనే గొప్ప, నిన్ను సృష్టించింది నేను, మరి నిన్నే నేను సృష్టించడం నేను గొప్ప, అలా కాదు, ఏదో వాళ్ళ వాదం. అప్పుడు పరమేశ్వరుడు ఆయన ఒక కాంతి పుంజంలాగా మారి నన్ను మొదలు చివర ఆది అంతాలు ఎవరు కనుక్కుంటారో వాళ్ళు గొప్పవాళ్ళు. సరే, అప్పుడు మహావిష్ణువు ఒక వరాహ రూపంలో, అంటే ఒక పంది అవతారంలో లోడుకుంటూ ఆ యొక్క కాంతి స్వరూపాన్ని కిందికి వెళ్తున్నాడు. ఈయన ఒక హంస రూపంలో బ్రహ్మదేవుడు పైకి వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే పైన ఏదో ఈయనకి తెలియదు, ఈయన లోడుతూ ఉంటే మొదలేదో తెలియదు. ఈయన విరమించుకొని మనం ఎప్పటికీ వెళ్ళలేము, మన వల్ల కాదు, మనం ఆదిని కనుక్కోలేము అని ఈయన పైకి వచ్చేసాడు. ఎక్కడి నుంచి ప్రారంభమాడు అక్కడికి వచ్చేసాడు. ఒక మొగలి పువ్వు ఈయనకి ఎదురు వస్తుంది బ్రహ్మదేవుడికి. శివలింగం పై నుంచి కిందికి పడింది, అది జారి. ఆయన మొగలి పువ్వుని అడిగాడు, నువ్వు ఎక్కడి నుంచి చూసినా నేను పరమేశ్వరుడి పై నుంచి వస్తున్నాను, ఎంతకాలమైంది నువ్వు అక్కడి నుంచి పడంటే ఎన్ని యుగాలు అవుతుందో నాకు తెలియదు, కిందికి పడుతూనే ఉన్నా నేను. అయితే నువ్వు పైనుంచే కదా వస్తున్నావు, పైనుంచి వస్తున్నావు, నేను వెళ్ళగలంటే నువ్వు వెళ్ళలేవు బ్రహ్మదేవ, అది విరమించుకోవడం బెటర్. అంటే నువ్వు ఒక పని చెయ్యి, నేను సృష్టికర్తను, నాకు ఒక సహాయం చేయాలి. బ్రహ్మదేవుడు అంటే హెల్ప్ అడిగితే మొగలి పువ్వుని అదే ప్రౌడ్గా ఫీల్ అయింది. నేను పైన మొదలు చూశాను, నువ్వు చెప్పాలి, నీకు నేను ఉంటా, ఆ తర్వాత అంతకుమించిన మిగిలిన నేను చూసుకో. వచ్చిన తర్వాత పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. చూసారా, ఎవరు చూసారు? నేను చూడలేదు. మహావిష్ణువు ఒప్పుకుంటాడు, నేను చూశాను, సాక్ష్యం ఏంటి? మొగలి పువ్వు.
అప్పుడు నువ్వు నా మీదనే అబద్ధం చెప్పావు, నా మీదనే ఉన్నావు, నా పైన అబద్ధం చెప్పావు కాబట్టి ఇకపైన నిన్ను నేను ధరించను. బ్రహ్మదేవుడికి నీ ఆలయం అనేది ఎక్కడా ఉండదు. నువ్వు సృష్టికర్తవి కావచ్చు, నీ ఆలయము పూజకు నువ్వు అనర్హం. అలా జ్యోతిష్ శాస్త్రంలో నాకంతా తెలుసు అనుకున్నవాడు మొగల పువ్వు, నాకే తెలుసు అనుకున్నవాడు మొగల పువ్వు అంటాను నేను. పూర్తిగా ఎవరు తెలుసుకోరు, అది పరమేశ్వర స్వరూపం. జ్యోతిష్ శాస్త్రం అనేది అపారమైనటువంటి సబ్జెక్ట్ ఇది. కాబట్టి పరమేశ్వరుడు యొక్క శక్తి తెలియని వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్తే ఇది మాకేదో అయిపోతుంది అనుకుంటే ఆ అదృష్టం లేదని అర్థం. వాళ్ళు చెప్పడం కూడా తప్పలేదు, అంతే. అదృష్టం లేదు, అనుమతి లేదు, లేక మాటలు కూడా వస్తాయి. శివాలయంలో అనుమతి లేదు. ఇంతకు మించి వేరే మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అవును, నిజంగా శివుడి గురించి మాట్లాడుకుంటే ఎన్ని రోజు జీవితకాలమే సరిపోదు మీరు అన్నట్టుగా. ఆయన మృత్యుంజయుడు, ఇంకెవరికి ఇది ఆ పేరు లేదు. అవును. మరి మృత్యుంజయుడు అనేది నాకు అర్థమేమి? ఎందుకు మృత్యుంజయుడు అయినా? సృష్టి యొక్క అంటే పుట్టుక యొక్క రహస్యం తెలిసినవాడు, గిట్టుటకు అవకాశం లేనివాడు. భగవంతుడు అంటే ఏమర్థం అంటే పుట్టుక యొక్క రహస్యం తెలిసినవాడు, గిట్టుటకు అవకాశమే లేనివాడు. ఆయనే మృత్యుంజయుడు, ఆయనే పరమేశ్వరుడు. అవును. కాబట్టి మృత్యుంజయుని గురించి, చావు పుట్టుక రహస్యం తెలిసిన వారి గురించి మనం ఎంత ఎక్కువ చెప్పినా ఏమి చెప్పనట్లే. అమర్నాథ క్షేత్రంలో, అమర్నాథ మంచులింగం కాడ 2 పావురాలు ఉంటాయి. అవి పరమేశ్వరుడు మృత్యువు పుట్టుక రహస్యం చెబుతూ ఉంటే వినేసాయి. పావురాలు విన్నాయి, ఒకటి తెలిసిపోయింది, వాటికి మృత్యువు లేదు, ఇప్పటికీ లేదు. ఇప్పుడు కూడా 2 పావురాలు అక్కడ ఉంటాయి, ఇప్పుడు కూడా చూడొచ్చు. అవి ఎవరికి చెప్పలేవు, కానీ అవి చచ్చిపోవు. ఇప్పుడు కూడా చూడొచ్చు అమర్నాథ గుహలో. ఆ మంచులింగం కాడ 2 పావురాలు ఉంటాయి, దాన్ని దర్శనం చేసుకుని వస్తారు. పరమేశ్వరుని మృత్యు యొక్క రహస్యం చెప్పని పార్వతీదేవుడైతే మెడలో ఉన్న నాగరాజును ఒక చోట వదిలాడు, అది ఒక చోట క్షేత్రం ఉంది. చంద్రుని ఒక చోట వదిలాడు, చంద్రుడి క్షేత్రం ఒక చోట ఉంది. అలా అన్నిటిని దూరంగా పెట్టి ఆమెను తీసుకెళ్ళి ఆ ఒక గుహలోకి వెళ్ళి అక్కడ ఒక శూలం వేశాడు ఆ పొదల్లో. ఇక్కడ పక్షులు కూడా ఉండకూడదు అని. అక్కడ అంటే మృత్యువు పుట్టుక యొక్క రహస్యం ఎవరు వినకూడదని పార్వతీదేవికి మాత్రం చెప్పాలని అన్ని పక్షులు ఎగిరి వెళ్ళిపోయి ఏమి లేవు అక్కడ. అప్పుడు ఆయన చెప్పాడు ఇంకెక్కడ ఏమీ లేవని. అది చెబుతూ ఉంటే ఒక పావురం యొక్క గుడ్లు 2 అప్పుడే విడిగి ఆ పిల్లలు విన్నాయి. అవి పుట్టగానే మృత్యువు జన్మం యొక్క రహస్యాలు విన్నాయి. అప్పుడు ఆయన ఆశీర్వదించాడు, మీరు పక్షులు కాబట్టి ఎవరికి చెప్పలేరు, కానీ మీకు ఇంకా మృత్యువే లేదు అని. ఆ 2 పక్షులు ఇప్పుడు కూడా ఉన్నాయి, సజీవంగా ఉన్నాయి. అరే నాగపాముని వదిలినటువంటి ప్రదేశం అది మంచి టైటిల్ టెంపుల్. అది చంద్రుని ఒక చోట పెట్టాడు, అక్కడ చంద్రుడి యొక్క ఆలయం ఇప్పుడు కూడా ఉంది. ఇవన్నీ కూడా దర్శించు, చార్ధామ్ యాత్ర పోయినప్పుడు ఇవన్నీ చూస్తారు. మరి ఇన్ని లైవ్ రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి నవగ్రహాలు ఒక విధంగా ఆయన కంట్రోల్లో ఉంటారు. శివాలయంలోనే నవగ్రహాలు ఉంటాయి. వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, నందీశ్వరుడు, వాళ్ళ వాహనాలు. ఆయన పిల్లల్లాగానే వాళ్ళు ఒక పక్క 9 మంది ఉంటారు. అందుకు రుద్రాభిషేకం చేస్తారు. రుద్రాభిషేకం చేస్తే ఏ గ్రహమని అనుకూలం అవుతుందని. దేవతారాధన చేయొచ్చు, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. గ్రహాలను ఆరాధించని దేవతలను ఆరాధించవచ్చని. రుద్రాభిషేకం చేయొచ్చు. ఏ నక్షత్రం వచ్చేయాలి అనేది ఒక వివరం ఉంది. ఏ గ్రహానికి సంబంధించి ఏ నక్షత్రం వచ్చేయాలి. పరమేశ్వరుడు కంట్రోల్లోకి వెళ్ళినప్పుడు ఆయన ఏముంది, సృష్టి పాలకుడు ఆయన. ఆయన సీక్వెన్స్ చేస్తే ఏముంది, కాదంటే ఏం లేదు. అంతే. యమధర్మరాజే పక్కన వచ్చి నిలుచుకున్నాడు, మృత్యువుని జయించినాడు. ఆయన మృత్యుపాసం ఆయన చేతిలో ఉంటుంది. ఇలా శివుని గురించి మనం ఎంత చెప్పగలము? చెబుతూ వెళ్తే ఇది అపారం. ఎట్లయితే బ్రహ్మదేవుడు సృష్టికర్తే కనుక్కోలేక వెనక్కి వచ్చేసాడో మన పరిస్థితి ఇంకా దారుణం. దీంట్లో తరించడమే. శివనామం జపం చేసేదానికన్నా ఆయన లీలలు, ఆయన మహత్యాన్ని, ఆయన యొక్క శక్తిని, సామర్థ్యాన్ని మనము ఆస్వాదిస్తూ ఆలోచిస్తూ ఉంటే కూడా మనకున్న దోషాలన్నీ వెళ్ళిపోతాయి. మన ఆరా వచ్చి శివతత్వంతో నిండిపోతుంది. అవును, అంత పవర్ ఉంటుంది. కనీసం తలుచుకుంటేనే అంత పవర్ ఉంటుంది, ఇంకా ఆయన ఆరాధిస్తే ఇంకెలా ఉంటుంది. కాబట్టి శివనామస్మరణ చేసే కొద్దికి ఆ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. శివలింగం యొక్క ప్రత్యేకత మనం ముఖ్యంగా చెప్పాలి. శివలింగం అనేది ఒక మెమరీ కార్డులాగా పనిచేస్తుంది. శివలింగాన్ని ఎవరు పెట్టి పూజించి వాళ్ళ కష్టాలు చెబుతూ ఏడుస్తారో వాళ్ళ కష్టాలే వస్తాయి. ఒకవేళ కష్టమే ఎక్కువ కావాలని విత్ ఇంట్రెస్ట్ చేసి ఎక్కువ కష్టాలు రిలీజ్ చేస్తుంది.
కష్టాలతో ఆ శివలింగాన్ని అది మొత్తం రిసీవ్ చేసుకునిస్తుంది. అదే సుఖాలు సమస్త శుభాలు ప్రధాన స్వామి సమస్త శుభాలు సమస్త శుభాలు సమస్త శుభాలు అని చెప్తా ఉంటే అన్ని శుభాలే వస్తూ ఉంటాయి. శివలింగాన్ని అందరూ ఇంట్లో పెట్టుకోవచ్చా సార్? ఇదే మిస్టేక్ చేస్తారు, మొత్తం కష్టాలు చెప్తారు అక్కడ, అది మళ్ళీ కష్టాలే రిలీజ్ చేస్తుంది. సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది ఇది. శుభాలే చెప్తే శుభాలే రిలీజ్ చేస్తుంది. అయితే అందరూ ఇంట్లో పెట్టుకోవచ్చు. పెట్టుకుని అభిషేక ప్రియుడైన అభిషేకం చేయాలా, నైవేద్యం పెట్టకపోయినా పర్లేదు, నియమాలు ఉంటాయని చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా ఉండదు. మనకి డిసిప్లిన్ లేకపోతే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి వస్తున్నాడంటే ఆ రోజు ఏ గ్రామంతో శుభ్రం చేసేసి వైట్గా ఉన్నటువంటి సున్నం పోసి అందరూ కూడా ఊరంతా కూడా ప్రధానమంత్రిగా వస్తుందంట. మరి సృష్టి పాలకుడు ఆయన ఇంట్లో పెట్టుకుంటే మనం ఎంత క్రమశిక్షణ ఉండాలి? ఆ శివలింగాన్ని ఆడబెట్టి మనము ఆ పూజ రూమ్కి ఎదురు బట్టలు మార్చుకోకూడదు. శివలింగం ఆడబెట్టి అది ఓపెన్లో పెట్టి మనం కాళ్ళ మీద కాలు పెట్టుకుని ఆడించకూడదు. శివలింగాన్ని ఎదురుపెట్టి ఆడ ఓపెన్లో పెట్టేసి అటెంట్ పెట్టేసి మనం గొడవలు పడకూడదు. అదంతా రిసీవ్ చేసుకోవచ్చని చెప్తున్నా కదా, అప్పుడేం దుష్పరిణామాలకు ఎదురవుతాయి. అందుకనే ఆలయంలో ఇవన్నీ ఉండవు. బాత్రూమ్లు, బెడ్రూమ్లు, వంట రూమ్లు, ఆడ బూతులు మాట్లాడేది, ఆడ కాళ్ళు ఆడిచ్చేది ఇవంతా ఏమి ఉండవు. దేవతకు ఉండాల్సిన గౌరవం ఆలయంలోనే ఉంటుంది. మిగిలిన దేవతలను ఎట్లో కానీ శివలింగాన్ని పెట్టి మాత్రం అంత క్రమశిక్షణ మనం ఉండలేం, మనకు అంత శక్తి లేదు. అందుకనే వద్దంటారు పెద్దవాళ్ళు. శివలింగానికి ప్యాకెట్ పాలు పోస్తే దానంత దోషం కొట్టలేదు. ఒకసారి ఈనావు, 2 ఈతలావు, 3 ఈతలావు, ఒళ్ళు బాగలేని ఆవు, ముసలావు, రకరకాల ఆవుల పాలన్నీ మిక్స్ అయిపోతాయి. దాంట్లో వాడన్నీ పెరుక్కునేసి 3% ఫ్యాట్ కంటెంట్ పెట్టి తెల్లని వాటర్ది, ఇది అద్భుతమైనటువంటి గంగ గోవు పాలని ఒక ప్యాకెట్లో వేసి చెడిపోకుండా ఫ్రిడ్జ్లోనే ఎత్తుకుని వస్తారు. దాన్ని ఫ్రిడ్జ్లో లేకపోతే కొద్దిసేపు చెడిపోతుంది. అంటే రాత్రి అన్నం తెల్లవారితో తింటే ఎలా ఉంటుంది? ఎప్పుడో ఫ్యాక్టరీలో పెట్టినటువంటి చెడిపోకుండా కాపాడబడి అది వచ్చి శివుడి పైన అభిషేకం పోసి నేను పాలాభిషేకం చేశానంటే ఎలా ఉంటుంది? ఇంకా దోషం, చాలా దోషం. అంత అవసరమా? భగవంతునికి అంత అవసరమా? నీళ్లు పోసినా సరిపోతాయి. శుద్ధ జలం చాలు. చెరుకు రసం, తేనె, రోస్ వాటరు, మంచి మూలిక జలం ఎన్ని పోయకూడదు. ప్యాకెట్లు ఆ ఎవరు కూడా తీసి కట్ చేసి పోస్తుంటారు. అది ఎట్లా ఒకే ఆవు పాలు అవుతుంది? దేశ వాళ్ళ ఇప్పుడున్న ఆవులన్నీ ఆవులు కావు, అవి మిల్క్ మిషన్స్, పాల కోసం ఉత్పత్తి చేసినటువంటి సంకర జాతి బ్రీడ్ దేశవాళ ఆవులో దాని వీపులో మెరుస్తూ ఒక గీత ఉంటుంది, చూడొచ్చు. మంచి ఎండలో మేస్తుంటే దాని వీపులో ఒక లైను మెరుస్తూ ఉంటుంది. అది సూర్యనాడి, సుషుమ్న నాడి. సుషుమ్న నాడి అంటే మనము ఇడా పెంగిలా సుషుమ్న నాడి అంటాం, మెడిటేషన్ చేస్తాం కదా. అది సుషుమ్న నాడి ఓపెన్ అయ్యేదాని కోసం మెడిటేషన్ చేస్తాం. దేశవాళకి 24/7 సుషుమ్న నాడి ఓపెన్లో ఉంటుంది. దైవశక్తి ఇప్పుడు దానికి రిసీవ్ అవుతానే ఉంటుంది. అందుకు దాన్ని పూజ చేస్తే మనకు మంచిది, దానికి ఫుడ్ పెడితే మనకు మంచిది, దాని యొక్క పాలు దేవతాభిషేకానికి ఇస్తే మనకు మంచిది. చాలా సంతోషిస్తారు దేవతలు. మరి అలా కాకుండా ప్యాకెట్ పాలు పోస్తే సింగావు, జెర్సీ ఆవు, రెడ్ విల్స్, హెచ్ఎఫ్, రకరకాల సంకర జాతి ఆవులు, అవి చూడడానికి భూతాల్లాగా ఉంటాయి కండ్లు, అవంతా కూడా. మన దేశం వల్ల ఎంత ముద్దుగా ఉంటుంది అంత. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలా. పూజల వల్ల ఫలితాలు రాకపోవడానికి కారణం ఇదే. కారణం కూడా ఇది కారణం. దోషయుక్తమైనటువంటి పూజా ద్రవ్యాలను దేవతలకు ఇవ్వడం వల్ల చాలా వరకు మనకు వ్యతిరేక ఫలితాలు వస్తాయి.